ఆయన ఆరాధించేవాడు ఆత్మతో సత్యముతో ఆరాధించమని చెప్పాడు. దేవా యెహోవా సృష్టికర్త, గొప్ప దేవా యెహోవా సృష్టికర్త, నీకు అసాధ్యమైనది వినలేనయ్యా, నీకు అసాధ్యమైనది వినలేనయ్యా, నీ మాట ప్రభావం ఉన్నది యేసు, నీ మాట ప్రభావం ఉన్నది. గొప్ప దేవా యెహోవా సృష్టికర్త, గొప్ప దేవా యెహోవా సృష్టికర్త. పూర్వకంగా ఈ ఆత్మను ఆరాధించగలుగుతుంది. ఈ ఆరాధనలు ఆత్మకు ముక్కబడితే ఆకాశము నీ సృష్టి అంతా నీ మాటమయ్యే, మా ఆత్మయు మా జ్ఞానమంతా నీ దయవలనే. అవును ప్రభువా, కేవలం నీ నోటి మాటతో మాత్రమే సర్వాన్ని కలుగు చేస్తున్నాడు. ఆకాశము ఈ సృష్టి అంతా నీ మాటమయ్యే, మా ఆత్మయు మా జ్ఞానమంతా నీ దయవలనే. అక్షరుడా అనంత జ్ఞాని అతిశయమే నిన్ను స్తుతించుట, అక్షయకరుడా అనంత జ్ఞాని అతిశయమే నిన్ను కలిగించుట. ప్రభావము గల దేవా యెహోవా దేవా సృష్టికర్త యెహోవా దేవా, నీకు అసాధ్యమైనది లేనయ్యా, నీకు అసాధ్యమైనది లేనయ్యా, నీ మాట ప్రభావం ఉన్నది యేసు, నీ మాట ప్రభావం ఉన్నది. నిజంగా మనందరం పాపంలో పడిపోయాం, పాపములో చదివిపోయాం, పాపములో బందీలయ్యాం, పాపములని పాపములు పోయి ఇదిగో క్షమాపణలు లేక విడిపించేవారు లేక అలమటించిపోతున్నప్పుడు పాపములో కొల్లాడిన బతుకులు పవిత్రపరచి శుద్ధులుగా నిబంధన జనముగా నమ్ము చేసి. ఒకప్పుడు మేమందరం పాపంలో పోయేవాళ్ళే, పాపములో కొల్లాడిన బ్రతుకును పవిత్రపరచి శుద్ధులుగా నిబంధన జలముగా నమ్ము చేసి. రక్షకుడా విమోచకుడా సజీవుడా పరిశుద్ధుడా, మా రక్షకుడా విమోచకుడా సజీవుడా
పరిశుద్ధుడు. అందరూ కలిసి రక్షకుడు, రక్షకుడా, విమోచకుడా, సజీవుడా, పరిశుద్ధుడా, నా రక్షకుడా. వినబడాలని స్వరం, విమోచకుడా, ప్రభావము గల దేవా, గొప్ప దేవా యెహోవా, సృష్టికర్త, గొప్ప దేవా యెహోవా, సృష్టికర్త. సాధ్యమైనది మరొకసారి, అసాధ్యమైనది అసాధ్యమైనది నీ మాట ప్రభావం ఉన్నది యేసు, నీ మాట ప్రభావం పడదమా, నీ మాట ప్రభావం ఉన్నది యేసు, నీ మాట ప్రభావం. నీ మాట చాలు, నీ తోడు చాలయ్యా, నీ నీరు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీరు చాలయ్యా. అందరూ కలిసి, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీరు చాలయ్యా. నీ ఉంటే నాకు వినపడతా, నీ వెంటే నేను ఉంటానే సయ్యా, నీ ఉంటే నాకు చాలు అయ్యా, నీ వెంటే నేను ఉంటానే సయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీరు చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీరు చాలయ్యా. దేవాతి దేవా, ఎన్నో శ్రమలు కళ్ళు తీసినప్పుడు, అవమానాలు, నలిగిపోయిన దినాలు ఎన్నో ఉన్నాయి. రాజా ఎన్ని బాధలున్నానో, ఇబ్బందులైనా, ఎంత కష్టమో వచ్చినా, నిష్ఠురమైనను ఎన్ని బాధలున్నాను, ఇబ్బందులైనను, ఎంత కష్టమో వచ్చినా, నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీరు చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీరు చాలయ్యా. అందరూ కలిసి, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీరు చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీరు చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీరు చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. ఈ రాత్రి నీ మాట వినపడాలి. చదరపైన జీవితాలు కట్టబడాలంటే, పాడైపోయిన బ్రతుకులు కట్టబడాలంటే, ఆరిపోయినటువంటి ఆత్మీయ స్థితి మందాలి అంటే దేవాతి దేవా, దేవాతి దేవా, దేవాతి దేవా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా,
నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ జీవితం బాగుపడాలంటే ఆయన మాట కావాలి. నీ కుటుంబం కట్టబడాలంటే ఆయన మాట కావాలి. నీ పాపం పోవాలంటే ఆయన మాట కావాలి. రాత్రి నిన్ను బలపరచుటకై, నిన్ను స్థిరపరచుటకై, నిన్ను సరిచేయటకై, నీకు బుద్ధి చెప్పుటకై నిన్ను దిద్ది దేవుని ఎదుట మంచి వ్యక్తిగా నిలబెట్టడానికి ఈ రాత్రి తన దాసుని ఆయన కౌగిటిలో భద్రపరుచుకున్నాడు గాక, భద్రపరుచుకున్నాడు గాక. చప్పలు కొడుకు దేవుడు నామని మహిమపడతాం. రీఖమ శకరన రువలమ శబరవన ఓ శాందరియల అమకులను దయచేయగా చిన్న ప్రార్థన సురేష్ గారు చేస్తారు.